హలో అందరికీ వేడి వేడిగా ఎగ్ ఇప్పి నూడిల్స్ చేసేసుకొని తినేద్దామా. ఇప్పి నూడిల్స్లో ఏముందండి, సింపుల్గా చేసుకోవచ్చు అనుకుంటారు. బట్ ఒక్కసారి నేను చెప్పే ఈ ప్రాసెస్లో చేసి చూడండి, మీ ఎగ్ ఇప్పి నూడిల్స్ రెసిపీ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అన్నట్టు మీకు మ్యాగీ ఇష్టమా, ఇప్పి ఇష్టమా, అండ్ ఎలా ఇష్టం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి తప్పకుండా. అండ్ ముందుగా కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అందులోకి కొద్దిగా ఉల్లిపాయలు అండ్ పచ్చిమిరపకాయలు వేసుకొని ఈ మాత్రం ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీర వేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడే కొద్దిగా పసుపు కూడా వేసేసుకోండి. నేను ఇక్కడ ఎగ్ ఇప్పి నూడిల్స్ చేస్తున్నాను కాబట్టి ఒక 3 eggs తీసుకుంటున్నాను. నేను 3 ప్యాకెట్స్ ఆఫ్ ఇప్పికి 3 eggs తీసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు ఇలా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఒక 2 minutes. ఈ మాత్రం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. నార్మల్గా చేసుకునే దానికన్నా ఇలా ఉల్లిపాయలతో పోపు పెట్టుకొని చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని అందులోకి కొద్దిగా ఒక స్పూన్ ఆఫ్ ఉల్లిపాయలు అండ్ కరివేపాకు అయితే అస్సలు మిస్ చేయొద్దు. దీంతో ఆ టేస్ట్ ఆ స్మెల్ అయితే చాలా చాలా బాగుందండి. ఒక స్పూన్ ఆఫ్ కారం అండ్ మీకు తగినంత ఉప్పు కూడా వేసేసుకోండి. అండ్ కొద్దిగా ధనియాల పొడి కూడా వేసేసుకొని నేను 3 ప్యాకెట్స్ ఆఫ్ ఇప్పికి నేను 2.5 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఇలా ఒక పొంగు వచ్చాక ఆ ఇప్పి మసాలా ఉంటుంది కదా అందులో నుండి హాఫ్ యాడ్ చేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని తగినంత ఉప్పు చూసుకొని వేసుకోండి. అండ్ ఇప్పుడు మనం ఆ ఇప్పి నూడిల్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. దాన్ని మధ్యలోకి చించేసి వేస్తారు అందరూ, బట్ అలా వేసుకోవద్దు. అలా అయితే ఇప్పి ఆ నూడిల్స్ అనేవి చిన్నగా అయిపోతాయి, మంచిగా రావు. సో ఇప్పుడే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ మిక్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. సో ఇలా చేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. సో ఈ మాత్రం ఫ్రై అయ్యాక మనం తీసి పెట్టుకున్న హాఫ్ మసాలా ఉంటుంది కదా ఇప్పి, అది కూడా యాడ్ చేసేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఇంతే అండి, మన టేస్టీ ఇప్పి నూడిల్స్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.